వస్తున్నారు ఇద్దరు బ్రదర్స్. వాళ్ళు మొదటి నుంచి బేవర్స్. ఎప్పట్లాగే గొడవ పడి చేసుకున్నారు సీన్ రివర్స్. దాని వల్ల వచ్చే కామెడీ అదర్స్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome up. So let's welcome them. పత్త పగలు పార్కుల్లో ఆట ఏమిటి పాట ఏమిటి ఏం జరుగుతుంది ఇక్కడ? నేనేం చేస్తున్నారు చూడడానికి వచ్చేవరా రాస్కెల్? పద ఇంటికి నీ సంగతి చెప్తాను. అబ్బా అమ్మా వచ్చారా? ఏది జీతమేది? పెద్దవాడి అన్నయ్య నువ్వే చిన్నవాడివి నువ్వేగా నువ్వే పెద్దవాడివి పెద్ద దిక్కుని కబుర్లు చెప్తావు ఇవ్వలేవా? నా బాటకి ఎదురు చెప్తావరా రాస్కెల్? అన్నయ్య 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 జీతం తీసుకొచ్చి అమ్మ కళ్ళల్లో వెలుగులు నింపుతారనేది నువ్వు కాదు. ఆ జీతం డబ్బులతో అమ్మకి పట్టు చీర కుట్టాల బాతగుతురమ్మా అని చెప్పింది నువ్వు కాదు. అబ్బకి కొత్త చీర కొనిస్తారని చెప్పింది నువ్వు కాదు. ఎవరో ఒకరు ఇవ్వండిరా. అబ్బా అమ్మ ఉదయం నుంచి పొట్లాలు కత్తి 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 50 పైసలు సంపాదించా. నేను వాడికంటే ఎక్కువే సంపాదించాను. 50 ముప్పావలా. చెల్లెలు పెళ్లిడికి వచ్చింది. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చెప్పు. నువ్వే చెప్పు. ఏ పెద్దవాడి వ్యాపత్రం చెప్పలేవా? నా బాటకి ఎదురు చెప్తారా రాస్కెల్? అద్దయ్య 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 అబ్బా చెల్లెకి బచ్చి సంబంధమే తీసుకొచ్చాను. రాంభద్రరావు గారి అబ్బాయి వీరభద్రరావు తీసుకొచ్చాను. ఎక్కడా? రాంభద్రరావు వీరభద్రరావు రండి. ఇక ఆలస్యం చేయకుండా చెల్లాయిని పిలిపించు. అలాగే బాబు. తాంబూలాలు మార్చుకోండి. ఇదిగో అబ్బా నీ చేత్తో తాంబూలాలు మార్చు. నాకు పెళ్లి ఇష్టం లేదు. నేను వేరే అతన్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎంత మాట్లాడారే గాడిదే. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. అద్దయ్య 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 అది వెళ్ళిపోయినా నన్నెందుకు కొడుతున్నావు అద్దయ్య? అబ్బాయి ఇట్లోంచి బయటికి వెళ్తుంటే ఎవరి వెనక తిరుగుతుందో ఎవరు దాని వెనక తిరుగుతున్నాడో చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. అంటే వయసు వచ్చిన ఆడపిల్ల ఇంటికి వెళ్తుంటే చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. ఇట్లోంచి బయటికి వెళ్ళిన ప్రతిదాన్ని ఎలా చూసుకుంటారా? ఆ బాధ్యత నీకు అప్పించుతానని ఆమె చెప్పింది చూసుకుంటానని చెప్పింది నువ్వు కాదు. నువ్వు కాదు. నా మానాన్ని నేను చెట్టు కింద చిట్నేడు చట్నీ తింటుంటే పెళ్లి చూపులని వెనక్కి పిలిచింది మీరు కాదు. నా జీవితం సర్వనాశనం అయిపోట కారణం మీరు కాదు. మీ చెల్లి మీకు చెప్పకుండా వేరే వాడితో ఏర్పడ్డ కారణం మీరు కాదు. ఈ విషయం ఊళ్ళో తెలిసి నా పరువు పోవడం కారణం మీరు కాదు. బావగారు నాకు ఇంకో చెల్లి. చెల్లాయి తీసుకురండి అప్ప. మీరు అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి. మంత్రి గారు మీరు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి. బావగారు మీరు కూర్చోండి. సరే అబ్బా అమ్మా పెళ్లి కూతురు తీసుకురా. ఒక్క నిమిషం ఏమైందబ్బా? పుత్రై కన్నీరు మున్నీరు వన్నీరు వలి వివాహ వ్యవస్థగలి సర్వనాశనగలై పిన్నాడి మున్నాడి వెళ్ళ బాట పడలై పాట పడలై అడిగే అర్థం కాలేదడికి. నాట్టడికిడే ఉల్లోడు పాత్రికిడే పాడే తిట్టడాడే కాత్రి పడయాడే. అందులో ఉంది చదవండి. అక్కయ్యలు అమ్మ నన్ను క్షమించండి. నేను కాలేజీలో ఉన్నప్పుడు నిమ్మరాజ్ అనే అబ్బాయిని ప్రేమించాను. క్షమించండి. ఆయన్ని మర్చిపోలేకపోతున్నానమ్మా. వెళ్ళొస్తా. వద్దు వద్దంటుండే ఆ నెమలిరాజు గారిని ఇంటికి రప్పించింది నువ్వు కాదు. నువ్వు కాదు నువ్వు కాదు. నా మానాన్ని నేను వెళ్ళిపోతే ఇంకో సెల్ ఉందని పిలిచింది నువ్వు కాదు. ఈ విషయం ఊళ్ళో తెలిసి నా పరువు పోతే కారణం మీరు కాదు. నేను వెళ్ళిపోతాను. బాబు గారు నాకు ఇంకో చెల్లి. వెళ్ళి తీసుకురాబ్బా. కాకపోతే దానికి విడాకులు అయ్యాయి. పర్వాలేదుగా? పర్వాలేదు కానివ్వండి. పండిత పెళ్లి జరిగే
ఆలస్యం చేయకుండా మంత్రాలు చదవండి. మాంగళ్యం తందునానే శాంతి ఎక్కడ శాంతి ఎక్కడ నేను మారిపోయాను శాంతి మన విడాకులు రద్దు చేసుకుని వచ్చేసాను శాంతి వచ్చేసాను లే శాంతి ఒక్కసారి లేరారే నన్ను క్షమించు వీరభద్రరావు. మీరు పిలవగానే పెళ్లి చూపులు అని చెప్పి యాకేసుకుంటూ వచ్చాను చూడు. నా చెంపలు నేను పగల కొట్టుకోవాలి. పనికి మళ్ళీ ఎదవల్లా అంటుకో. నువ్వు శనిగాడు ఎదవే. ఏమిటమ్మా ఒరే నైన్లరా మీ నాన్నగారు రంగం నుంచి వచ్చేసారా ఏమండి రంగం వెళ్ళిపోయి ఎన్నాళ్ళయిందండి మా చేతులతో మేమే నాన్నగారిని తీసుకొస్తాం. రండి మరి తీసుకురండి సో హరిశంకర్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్ డ్రాప్ బెల్ బాటమ్ బ్యాక్ డ్రాప్ 80s బ్యాక్ డ్రాప్ తీసుకోవడం సూపర్ అండి. అండ్ నువ్వు కాదు నిజంగా అప్పుడు వచ్చిన సినిమాలో ఎక్కువ డైలాగ్ ఉండేది. చంటి గారు ఎక్స్ట్రాడినరీ అండి. మీ గట్స్ కి మెచ్చుకోవాలి. ఇద్దరు ఒకటే యాక్టర్ ని ఇమిటేట్ చేస్తూ చేయడం సూపర్. చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రిలాలి మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? Yeah, I love the entire team and the acting was so good. Everybody, the dialogue delivery, continuously speaking was very nice. I really enjoyed it. థ్యాంక్ యూ. వరుణ్ గారు. చంటి గారి వాయిస్ చాలా ఇష్టం నాకు మామూలుగా. అండ్ శోభమ్మ గారి డాన్స్ ఇలా తీశారు. మేము కూడా సినిమాలో ఇదే పాట చేసాం అనమాట. అదే స్టెప్ ట్రై చేసాం మేము కూడా. చాలా బాగా చేశాను. స్కిట్ అంతా కూడా అమేజింగ్ ఉండింది. అండ్ ద బిగ్ టైమ్ జడ్జ్మెంట్ నాగబాబు గారు. ఇలియరస్ గా వర్కౌట్ అయ్యేది